పవిత్రమూర్తి మీ పాదాలకు స్తుతి అనుభవం చెల్లించడానికి మీ మందిరానికి పరిగెత్తుకుని వచ్చాను. కరుణాపీఠం మీద కూర్చుని, కృపా సింహాసనం మీద కూర్చుని, నా రాక కొరకు చేతులు చాచి ఎదురు చూసే ప్రేమమయుడు నీవు. ఈరోజు మీ సన్నిధిలో ఉన్న బిడ్డలను మీరు మీ కుమారుడు యొక్క రక్తంతో పరిశుద్ధపరచుకుంటానని మీరు మాకు వాగ్దానం చేశారు. తండ్రి, నన్ను నా కుటుంబాన్ని అభిషేకించాలి. మీ కుమారుడు యొక్క ఆత్మతో నింపండి తండ్రి. నన్ను మీలాగా మీ పోలికలోకి, మీ స్వభావంలోకి, మీకు నచ్చినట్టు నేను ఉండేటట్టు, మీకు నచ్చినట్టు నా కుటుంబం ఉండేటట్లు తండ్రి, నా కుటుంబాన్ని, నన్ను మీకు నేను ఇచ్చివేసుకుంటున్నాను. అలాగా మీలా నన్ను మార్చుకోమని, నా బిడ్డను మార్చుకోమని, నా కుటుంబం మొత్తాన్ని మీ ఆధీనంలో పెట్టుకోమని, నా ఆరోగ్యములు మీ ఆధీనంలో పెట్టుకోమని మీ రెండు పాదంలో పట్టుకొని మనస్ఫూర్తిగా నేను మీకు సాష్టాంగపడుతున్నాను తండ్రి. మీకు సాగిలపడుతున్నాను. నన్ను అంగీకరించమని వేడుకొచ్చున్నాను. ఈ క్షణంలో, ఈ రోజున, ఈ యొక్క సెప్టెంబర్ చివరి విశ్రాంతిలో ఈ భూమి మీద నాకంటే బలవంతులు, నాకంటే కోటీశ్వరులు, నాకంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు లేకుండా పోయారు. నన్ను మీరు ఉంచారు. ఇందును బట్టి కన్నీటితో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నా భార్యతోటి, నా బిడ్డలతోటి, నా భర్తతోటి, నా బిడ్డలతోటి, నా కుటుంబంతో, నా తల్లిదండ్రులతోటి నేను కలిసి కూర్చొని భోజనం చేసే కృప మీ ఉచితమైనటువంటి దానము, మీ ఉచితమైనటువంటి ప్రాణభిక్ష. ఈ భూమి మీద సజీవంగా ఉండటం అనేది మీరు నా ఆత్మదీపం ఆరిపోకుండా మీ చేతులు అడ్డుపెట్టి కాపాడి ఉన్నారు. అందుని బట్టి నేను సజీవంగా ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని స్తుతించడానికి వచ్చాను, మిమ్మల్ని మహిమపరచడానికి వచ్చాను. నా తండ్రి, నా కుటుంబం తరపున మీరు కోరుకున్న తండ్రిగా, మీరు కోరుకున్న తల్లిగా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. నన్ను బట్టి నా కుటుంబాన్ని దీవించండి. నన్ను బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నన్ను బట్టి నా కుటుంబానికి కంచె వేయండి. యోబు ఒక్కడు చేసిన ప్రవర్తన తనకు, తన ఇంటికి, తన కలిగి ఉన్న సమస్తానికి కంచె వేసి కాపాడారు. తండ్రి, ఆ రీతిగా మీ పాదాల దగ్గర ఆత్మతో, సత్యముతో, స్పృహ కలిగి, వివేకము కలిగి మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చి ఉన్నాను. నా మనవిని ఆలకించి ఉన్నారని, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నారని, నా ప్రార్థనకు చెవియొగ్గి సమాధానం ఇచ్చి ఉన్నారని మీ పవిత్ర పాదాలకు స్తుతి అర్పణ చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు మాతో మాట్లాడండి, మీరే సరిచేయండి, మీకులాగా మార్చుకోండి, మీకులాగా అన్ని విషయాల్లో మేము ఒప్పుకునేటట్లు చేయండి. మా దోషాలు మేము ఒప్పుకునేటట్లు చేయండి. పశ్చాత్తాపపు మనసు మాకు ప్రసాదించండి. పరిశుద్ధపరచబడటానికి, కత్తిరించబడటానికి, నలగొట్టబడటానికి మేము లోబడే మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి. తండ్రి, నాయన రక్షకుడా, మీ కుమారుడి యొక్క ఆత్మ మాలో నివసించగలిగేటట్లుగా శుద్ధ హృదయం, పవిత్ర హృదయం మా అందరికీ ప్రసాదించమని ఈ పవిత్ర సమయాన్ని మీ కృపహాస్తాలకు అప్పగించుకోవచ్చు. మీ మహిమలో, మీ ప్రసన్నతలో, మీ వెలుగులో మేము సంచరించగలిగేటట్లుగా మా తండ్రి నిత్యము మాకు మీ వెలుగు ప్రసాదించమని మేము రెండు పాదాలు పట్టుకొని ప్రతి ఒక్కరి తరపున పేరు పేరున ప్రార్థించి తగిన ప్రతిఫలాన్ని అందరి తరపున పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుందాం. ఎవరైనా సిద్ధపడినట్లయితే తెలియచేయండి. లేని పక్షంలో అందరం కలిసి చెప్పుకుందాం. కన్నులు మూసుకొని యేసు వైపు చొచ్చు ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుందాం. 3, 2, 1. దేవుడు నీ ఆజ్ఞలన్నీ నెరవేర్చెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకొని నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమంతే గాని, క్రింది భూమి అంతే గాని, భూమి క్రింద నేల అంతే గాని ఎట్లు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలాగనక నీ దేవుడనైన యెహోవాకు నేను రోషముగల దేవుడని. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి వ్యాపించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు దయగొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుడు. జ్ఞాపకముంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీటిలో ఉన్న పరదేశుడైనను ఏ పనియు చేయకూడదు. ఆ దినములో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యములున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువానిలో దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. దయచేసి అందరికి కూర్చోండి. అందరికీ శుభాలు, దేవుని పరిశుద్ధ దిన శుభాశీస్సులు, శుభాకాంక్షలు హృదయపూర్వకంగా